ఇగో 2 బీరకాయలు ఉంటే తెంపినా కదా. ఇప్పుడు ఇది కూర చేసుకుందాం. ఇప్పుడు అన్ని కట్ చేసుకొని కూర చేసుకుందాం. నేతి బీరకాయలు అన్నమాట. మా ఇంటి ముందర చెట్టు ఉంది, దానికి అల్లుకునేది కదా, చూపించాను కదా ఇప్పుడు కోసేటప్పుడు. ఈ 2 బీరకాయలు కూర చేసుకుందాం ఈరోజు. హాయ్ అండి అందరికీ. బీరకాయలు కోసి పెట్టుకున్నాం కదా, మా చెట్లో నేతి బీరకాయలు. ఈ విధంగా అంతా కోసి పెట్టుకున్నాం అన్నమాట. కట్ చేసి సన్నగా పెట్టుకున్నాం. దాంట్లోకి వేసి ఇగో 4 చిన్న సైజు టమాటాలు కోసి పెట్టిన. ఇప్పుడు దీన్ని తిరగబాత వేసుకుందాం. బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని తిరగబాత వేసుకోవచ్చు. బాండిల్ వేడైంది. ఇగో నూనె వేసుకుందాం. సరిపోద్దా నూనె? 2 స్పూన్లు సరిపోద్ది. నూనె వేడైంది కదా, 1 స్పూను మినపప్పు వేసుకుందాం, 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇగో తెల్లగడ్డలు 10 రెబ్బలు నల్లగొట్టి పెట్టిన వేసుకుందాం. ఇగో 2 పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం వేసుకుందాం. ఇగో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం. ఇగో 3 ఎండుమిర్చి. మాకు పచ్చి కూరలో ఎండుమిర్చి తాలింపులు వేసుకుంటే అలవాటు. ఇదిగో మా చెట్లు అది కరివేపాకు లేదు ఈరోజు, అందుకని చిన్న చెట్టు అయినా కోసిన కరివేపాకు. దోరగా వేసుకుంటే బాగుంటది అన్నమాట. వేసుకున్నాక ఇప్పుడు దోరగా వేగింది కదా, 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఈ పచ్చి వాసన పోతుంది, తాలింపులు వేసుకుంటే బాగుంటది. ఇక 4 చిన్న సైజు టమాటాలు కోసి పెట్టుకున్నా కదా వేసుకున్నాం. కొద్దిగా మగ్గనిద్దాం, చూద్దాం. కొద్దిగా తిరగబాతలో మాడితే బాగుంటది అన్నమాట. మగ్గితే తిరగబాతల టమాటాలది బాగుంటది. ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు తింటే దీంట్లో పాలు కూడా పోసుకుంటారు, బాగుంటది. ఈరోజు నేను పోయలే, ఈసారి పోసినప్పుడు ఎప్పుడన్నా పాలు పోసి ఇస్తా. మేము పల్లెటూర్లలో ఇంటమ్మా చేసుకునేది, బాగా దండిగా చేసుకొని తింటాం పండ్లలో. ఇది నేతి బీరకాయ చెట్టు. మామూలు బీరకాయలు కూడా చేసుకోవచ్చు, మామూలు బీరకాయలు కూడా ఇంతే, నేతి బీరకాయలు కూడా ఇంతే. ఇవి చాలా సుస్మెత్తగా ఉంటాయి అన్నమాట. నేతి బీరకాయలు తొందరగా కూడా ఉడుకుద్ది, బాగుంటది. అప్పుడు మా ఊర్లలో పోలారమ్మ చెట్టు అని పొలాలలో ఉంటున్నాయి. వేరే ఊరోళ్ళు వేస్తున్నారు పెద్ద పెద్ద బీరకాయలు. అప్పుడు తెలియదు పిల్ల శాస్త్రాలుగా. మేము అప్పుడు మా ఫ్రెండ్స్, అప్పుడు మేము స్నేహితులం అనేవాళ్ళం. మా ఫ్రెండ్స్ 4గురం మేము. మా పిల్లలు అడుగుతుంటారు నీ ఫ్రెండ్స్ ఉండరా అని. 4గురం మేము. 4గురులో 2 చచ్చిపోయిండ్రు, 2 ఉండం మేము మా ఫ్రెండ్స్ లో. ఉప్పు వేసుకున్నాము, 2 స్పూన్లు వేసుకున్నాము, 3 వేసుకున్నాంలే, మరింత ఉంది కదా సరిపోద్ది. వేసుకుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము ఒకరు అన్నం ఒకరు తినేవాళ్ళం, అంత ఫ్రెండ్స్ ఉన్నాం. మా ఫ్రెండ్స్ చచ్చిపోతే నేను ఎట్లా చేసినాం అప్పుడు. మా ఫ్రెండ్స్ చచ్చిపోతే 2 రోజులు అన్నం తినబుద్ధి కాలే. అప్పుడు గడ్డి కనిపోయి గంపలు బీరకాయలు దొంగలకు వచ్చుకునే వాళ్ళం అన్నమాట. తెలియదు పిల్ల శాస్త్రాలుగా. మాకు లేనప్పుడు ఏరే వాళ్ళ పొలాలు కదా, ఈ దొంగలు కొని గంపలలో పెట్టుకొని వచ్చేవాళ్ళం. పెద్ద పెద్ద బీరకాయలు 2 అడుగులు 3 అడుగుల బీరకాయలు ఉంటున్నాయి అప్పుడు పొలాలలో. అట్లా తెచ్చుకుంటున్నాం. వాళ్ళు సేనోళ్ళు వచ్చి ఎవరు బీరకాయలు ఇక్కడ గడ్డి కోసిండ్రు, మీరు ఎట్ట పోయినరు, ఎవరు కోసిండ్రంటే నేను కాదు ఎమ్మి కాదు ఎమ్మి అని మేము 4గురం ఒకరి మీద చెప్పుకుంటే వాళ్ళం అన్నమాట. అప్పుడు ఇది ఊరికనే మగ్గిపోతుంది అన్నమాట.
ఎందుకంటే నీరు ఎక్కువ ఉంటుంది బీరకాయలో. తాలింపులు వేసి ఉప్పు అవన్నీ వేసినాం కదా, బాగా మగ్గిందనమాట. ఒక 5 నిమిషాలు ఉంటే కారం అవన్నీ వేసుకుందాం, మూత పెట్టుకుందాం. చూడు బాగా మగ్గింది, బాగా ఉడికింది అనమాట తాలింపులో. ఇప్పుడు ఇదిగో 2 స్పూన్ల కారం, ఇక 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి. అయిపోయింది అనమాట, కూర మగ్గిపోయింది, ఉడికిపోయింది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, కొత్తిమీర లేదు ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, మాకు లేదు కాబట్టి వేయలేదు. కరివేపాకు వేసినాం కదా తాలింపులు. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం, ఉడికిపోతుంది. ఇంకా ఉప్పు కారం బాగా ఉడుకుద్ది. ఉడికింది, అంతే అంతే ఉడికింది అనమాట బాగా. ఇంకా దించుకుందాం, ఇంకా ఉడికింది, దించేసుకుందాం. బీరకాయ కూర చపాతీ లేకైనా, అన్నం లేకైనా, రొట్టె లేకైనా, సంగట్లే దేంట్లోకైనా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.